ఒక పల్లెటూరులో 60 సంవత్సరాల వయసున్న సుబ్బమ్మ ఉండేది. ఆమె జీవితం చాలా కష్టంగా గడిచేది. పాత కాగితాలు, ప్లాస్టిక్, చెత్తలు ఏరి వాటిని అమ్మడం ఆమె పని. దానితోనే 2 ముద్దల అన్నం తినేది. పక్కన ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివే అన్విత అనే పాప ప్రతిరోజు సుబ్బమ్మను చూసి హాయిగా నవ్వేది. ఒకరోజు సుబ్బమ్మ బలహీనంగా ఆకలితో కూర్చుంది. అన్విత దగ్గరికి వచ్చి తన దగ్గరున్న 5 రూపాయల నాణెం ఆమె చేతిలో పెట్టి, అమ్మమ్మ, దీంతో అన్నం తినండి అని చెప్తుంది. ఆ చిన్నారి మాటలు ఆమె చేసిన సహాయం సుబ్బమ్మ హృదయాన్ని తాకాయి. మరుసటి రోజు స్కూల్ టీచర్కు అన్విత ఈ విషయం చెప్పింది. అప్పటి నుంచి స్కూల్లో 1 రూపాయి ఒక మంచి పని అనే కార్యక్రమం మొదలైంది. ప్రతి పిల్లవాడు 1 రూపాయి తేవడం మొదలుపెట్టాడు. మొత్తం డబ్బుతో సుబ్బమ్మకు ఒక చిన్నపాటి పరికరం, ఉడకబెట్టే పొయ్యి, పాత గుడిసెకు నయమైన పైకప్పు కలిగించారు. ఇలా ఒక చిన్న అమ్మాయి చేసిన చిన్న సహాయం పెద్ద మార్పు తీసుకొచ్చింది. మోరల్: మంచి మనసుతో చేసే సహాయం చిన్నదైనా ఒకరి జీవితాన్ని మార్చగలదు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.